ప్రభునందు ప్రియులైన మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను. గ్రహింపు లేని విశ్వాసులు ఎప్పుడూ కూడా దీవించబడలేరు. కారణం ఏంటంటే ప్రార్థిస్తారు శ్రమల్లో ఉన్నప్పుడు, కానీ దేవుడు మాట్లాడేటప్పుడు గ్రహించలేరు. ప్రార్థిస్తారు శ్రమలో ఉన్నాము దీవించయ్యా అని. దేవుడు దీవించేటప్పుడు ఆ యొక్క కార్యాలను గ్రహించలేని స్థితిలో ఉండి వారు ఎప్పుడూ కూడా ఒక ఆత్మీయమైన మబ్బులో ఉంటారు. గమనించండి, మన జీవితాల్లో దేవుడు మాట్లాడేటప్పుడు గ్రహించాలి. గ్రహింపు లేని వారి జీవితాలు ఎప్పుడు ఒకేలాగే ఉంటాయి. వారి ఎదుగుదల బొదుగుదల ఉండదు. చాలామంది అడుగుతారు, ఎందుకు ఎదగలేదు అంటే నీలో గ్రహింపు లేదు. ఈ మాటలు వింటుండగా దేవుని కార్యాలు గ్రహించు, దేవుడు నీతో మాట్లాడే మాటలు గ్రహించు, అప్పుడే దీవెనలు వస్తాయి. ఇప్పటికైనా దేవుని మాటను గ్రహించుకొని ముందుకెళితే దీవెన.